వ్యవసాయ రంగంలోనూ సరికొత్త టెక్నాలజీ వస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైతులకు ఉచిత విద్యుత్ని అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు బట్టి విక్రమార్క. హైదరాబాద్ హెచ్ఐసిసిలో నాబార్డ్ 2 రోజులు నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టెక్నాలజీ is not a threat to this soul. It is all an ally. And institutions like NABARD are its protectors. Let us move forward together. We have to remember Dr. Y.S. Rajshekhar Reddy, the then Chief Minister for the combined state, whose farmer-centric welfare model, particularly free power, rural health infrastructure, support for SSGs, showed that compassion and growth can go hand in hand. ప్రభుత్వానికి ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతు భరోసాతో ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తున్నామన్నారు బట్టి. రైతులను మరింత ప్రోత్సహించేందుకు పండించిన పంటకు క్వింటాల్కు 500 రూపాయలు ఎక్కువ పెట్టి ప్రభుత్వమే కొంటుందన్నారు. ఇక టెక్నాలజీని గ్రామీణ ప్రాంతానికి చేరవేర్చేందుకు 43,000 కిలోమీటర్ల టీ ఫైబర్ ని తీసుకొస్తున్నామని తెలిపారు బట్టి విక్రమార్క. We have been implementing the scheme on the name of Raitu Bharosa, nearing about 12,000 rupees per acre in a year, which is coming somewhere around 18,000 crores in a year, which is directly, pumping the money into the accounts of farmers, whereby that they can make use of that money for the investment of the agriculture activity. స్టార్టప్స్ కు బ్యాంకర్స్ కు సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1,00,000 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండదన్నారు. కోట్లాది మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయాన్ని ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విలువలను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకొని రైతాంగాన్ని స్థిరంగా నిలబడేటట్టుగా ఉండాలి అంటే ఈ ఆవిష్కరణలు అత్యంత అవసరం. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా స్టార్టప్లకి, అదేవిధంగా బ్యాంకర్స్కి, అదేవిధంగా మార్కెటింగ్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.